అందరికీ నమస్కారం అండి. సో, మనకు మార్కెట్ సెలవు ఈ రోజు నుండి మనకు ఇవ్వడం జరిగింది. కాకుంటే మీకు ఈ ఉన్న స్టోరేజ్‌లో ఏవైతే ఉందో ఏసీ కావచ్చు, అదేవిధంగా మన దగ్గర ఉన్న మచ్చికైతే మనకు రానున్న రోజుల్లో ఈ మిక్చర్ ధరలు పెరుగుతాయా? అదేవిధంగా ఈ విధంగానే ఉంటాయనేసి తెలుసుకుందాం. తెలుసుకునే ముందు ఎవరైతే మన ఛానల్‌ని మొదటిసారిగా చూస్తుంటారో ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండండి. మనము ఏసీలో ఉన్న వాటికైతే చూసుకున్నట్లయితే గత వారము 13,000 నుండి 13,500 కొన్ని లాట్లయితే 14,000 పెట్టి అయితే కొనుగోలు చేశారు. సో, మనకు ఇక్కడ ఏసీ ఏదైతే ఉందో సుపీరియర్ డీలక్స్ క్వాలిటీలో ఈ విధంగా ఉంటే మనకు 14,000 నుండి 14,500 పెట్టి వరకు కొనుగోలు చేయడానికి ముందుకొచ్చే అవకాశం ఉంటది. కాకుంటే మన దగ్గర ఉన్న మిక్సీ ఎక్కువగా సూపర్ డీలక్స్ క్వాలిటీనయితేసి రైతుల దగ్గర ఉంది గానీ తీయట్లేదు. సో, స్టాక్‌లు పెట్టుకున్న వ్యాపారుల దగ్గరైతే మీడియం ప్రకారం మీడియం బెస్ట్‌లో అయితే ఎక్కువగా ఉన్నవి. ఎందుకంటే రైతులు సుపీరియర్ డీలక్స్ క్వాలిటీలను ఏసీలో అయితే స్టోర్ చేసుకున్నారు. సో, రానున్న రోజుల్లో దీని యొక్క ధర అయితే ఒక 500 నుండి రూ. 1000 అయితే కదలిక అయితే వచ్చే అవకాశం అనేది స్పష్టంగా అయితే ఉన్నది. సో, మన దగ్గర ఇంకా మార్కెట్ ఓపెన్ చేయడానికి ఇంకొక 25 నుండి 28 రోజులైతే సమయం పట్టే అవకాశం ఉన్నది. కాకుంటే మన దగ్గర ఇప్పుడు లాస్ట్ కటింగ్ ఏదైతే ఉందో మార్కెట్‌కి రాని సరుకు ఊర్లో అమ్ముకునేటప్పుడు చూసి అమ్ముకోండి. సో, ఆ యొక్క ధరలు మీకు కొన్ని మనకు మార్కెట్‌కొచ్చినప్పుడు ఏ క్వాలిటీలు ఏ విధంగా పడుతున్నాయని మన ఛానల్‌లో అందించాం. సో, ఆ యొక్క క్వాలిటీని చూసుకోండి. ఆ యొక్క సైజు రకాన్ని బట్టి మీరు మీ పంటను మీరే ధరను నిర్ణయించుకునే అవకాశం ఇప్పుడు మీ దగ్గరనే ఉన్నది. ఎందుకంటే మార్కెట్‌కొచ్చినప్పుడు ఇక్కడ వ్యాపారులు వచ్చి ఇక్కడ మీ క్వాలిటీ వాళ్ళు ధర